హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు విడతకు సంబంధించిన ఉచిత రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి అలాగే కొత్తగా వచ్చిన బియ్యం కార్డులకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది అందజేయడం జరుగుతుంది. అలాగే మనకు జగనన్న విద్యా కానుకకు సంబంధించి చాలా మంది 2 రోజుల క్రితం నుంచి వీడియోల కింద అయితే కామెంట్ అయితే ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. ఈ జగనన్న విద్యా కానుకకు సంబంధించిన కిట్కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది తెలియజేయమని చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు అందజేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క జగనన్న విద్యా కానుకకు సంబంధించి మనకు ఈ నెల 5వ తేదీన అంటే రేపటి నుంచి యొక్క జగనన్న విద్యా కానుకకు సంబంధించిన కిట్ అనేది పంపిణీ చేస్తున్నారని కొంతమంది, అలాగే ఈ యొక్క కిట్కు సంబంధించి పోస్ట్ పోన్ అనేది అయినట్లు మరికొంతమంది అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది నేను చేయడం జరిగింది. అలాగే దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా 13వ విడతకు సంబంధించిన ఉచిత రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల మనకు 2 విడతల్లో ఈ యొక్క ఉచిత రేషన్ సరుకుల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఒక విడత మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఉచిత రేషన్ సరుకుల పంపిణీ అనేది చేస్తుంటే, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక విడత మనకు ఉచిత రేషన్ సరుకుల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క 13వ విడతకు సంబంధించిన ఉచిత రేషన్ సరుకుల పంపిణీ అనేది ఈ నెల 3వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి ఉచిత రేషన్ సరుకుల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి రేషన్ దుకాణాల ద్వారా ప్రతి బియ్యం కార్డుకు 5 కిలోల కందిపప్పు, అలాగే కార్డులో ప్రతి ఒక్క సభ్యునికి 5 కిలోల చొప్పున బియ్యం అనేది ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు పంచదార కావాలి అనుకున్నట్లయితే దానికి అదనంగా మీరు అమౌంట్ అనేది అంటే డబ్బులు అనేది చెల్లించి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో టోటల్గా 40,000 మందికి సంబంధించిన బియ్యం కార్డులు అనేవి ఇంకా ఈకేవైసీ అనేది కాలేదని, ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తయినప్పుడు మాత్రమే ఈ ఉచిత రేషన్ సరుకుల పంపిణీ అనేది మీకు చేస్తామని అయితే చాలా మంది చెప్తున్నారు. అయితే ఇంకా ఎవరైనా సరే మీ యొక్క బియ్యం కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది కాకపోయినా, లేదా మీకు ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన బియ్యం కార్డు అనేది ఉండి లిస్ట్లో మీ యొక్క పేరు అనేది లేకపోయినా సరే డైరెక్ట్ గా మీరు రేషన్ డీలర్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఆన్లైన్ లో మీకు సంబంధించిన వివరాలు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఉచిత రేషన్ సరుకుల పంపిణీ అనేది ప్రతి నెల రావడం జరుగుతుంది. ఈ 13వ విడతకు సంబంధించిన ఉచిత రేషన్ సరుకుల పంపిణీ అనేది నిన్నటి నుంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఉచిత రేషన్ సరుకులు అనేది వెంటనే తీసుకోండి. అలాగే జగనన్న విద్యా కానుకకు సంబంధించి చాలా మంది అయితే అంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితం న్యూస్ కనుక చూసుకున్నట్లయితే జగనన్న విద్యా కానుక పథకాన్ని ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కృష్ణా జిల్లాలోని కంకిపాడు జడ్పీ పాఠశాలలో ప్రారంభిస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలపడం జరిగింది. అయితే ఇది గత 2 రోజుల క్రితం న్యూస్. అయితే నిన్నటి న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క జగనన్న విద్యా కానుక ఈ నెల 5వ తేదీన జరగటం లేదు. నవంబర్ 2వ తేదీ నుంచి ఈ యొక్క జగనన్న విద్యా కానుకకు సంబంధించిన కిట్ అనేది పంపిణీ చేస్తున్నట్టు నిన్నటి న్యూస్ లో రావడం జరిగింది. అంటే గత 2 రోజుల క్రితం జగనన్న విద్యా కానుక 5వ తేదీన ప్రారంభిస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే నిన్నటి న్యూస్ లో ఈ యొక్క జగనన్న విద్యా కానుక అనేది నవంబర్ 2వ తేదీన ప్రారంభిస్తున్నట్లయితే మనకు చెప్పడం జరిగింది. ఈ జగనన్న విద్యా కానుక కిట్ అనేది అనుకోకుండా ఈ యొక్క పోస్ట్ పోన్ అనేది ఎందుకు చేయడం జరిగింది అంటే, అయితే మనకు గతంలో అక్టోబర్ 5వ తేదీన జగనన్న విద్యా కానుక కిట్టు అలాగే స్కూల్ అనేది ఓపెన్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే కరోనా కారణంగా ఇంకా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి న్యూస్ అనేది రాని కారణంగా మనకు స్కూల్ అనేది నవంబర్ 5వ తేదీకి పోస్ట్ పోన్ అనేది చేయడం జరిగింది. అయితే జగనన్న విద్యా కానుక కిట్టు మాత్రం అక్టోబర్ 5వ తేదీన ఖచ్చితంగా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే గత నెల 21వ తేదీ నుంచి 9వ తరగతి అలాగే 10వ తరగతి పిల్లలను స్కూల్కి అయితే పంపిస్తూ ఉన్నారు. అయితే గత 2 రోజుల క్రితం వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఒక పాఠశాలలో 73 మంది విద్యార్థులతో పాటు ఆ యొక్క గ్రామంలోని మరికొంతమంది అలాగే ఉపాధ్యాయులతో కలిపి టోటల్గా 108 మందికి సంబంధించి కరోనాకు సంబంధించిన టెస్టులు అనేది చేసినట్లయితే అందులో 20 మందికి పాజిటివ్ అనేది రావడంతో ఈ యొక్క జగనన్న విద్యా కానుక కూడా ఈ యొక్క పోస్ట్ పోన్ అనేది అయినట్లు మనకు ఒక సమాచారం అనేది రావడం జరిగింది. అయితే మనకు ఈ యొక్క జగనన్న విద్యా కానుకకు సంబంధించిన కిట్ అనేది ఏ విధంగా పంపిణీ చేస్తారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ హాజరు తీసుకుని జగనన్న విద్యా కానుకను పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించడం జరిగింది. అంటే విద్యార్థులకు సంబంధించిన తల్లుల నుంచి మొబైల్ అప్లికేషన్ ద్వారా హాజరు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దీనికి సంబంధించి జగనన్న విద్యా కానుకకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క యాప్ ద్వారా పిల్లలకు సంబంధించిన తల్లి యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకొని ఈ యొక్క జగనన్న విద్యా కానుకకు సంబంధించిన కిట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జగనన్న విద్యా కానుకకు సంబంధించిన కిట్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా 4,50,000 మందికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి
1600 రూపాయలు విలువ చేసే జగనన్న విద్యా కానుక కిట్ అనేది వారికి అందజేయడం జరుగుతుంది. అంటే విద్యార్థులకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క కిట్ విలువ అనేది 1600 రూపాయలు అనేది ఉంటుంది. ఈ యొక్క కిట్లో బూట్లు, 2 జతల సాక్సులు, అలాగే బ్యాగు, 3 జతలు ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్ అనేది ఉంటుంది. అలాగే వీరికి పుస్తకాలు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. వీరందరికీ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వర్క్ బుక్స్ అనేది అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి నవంబర్ 2వ తేదీకి ఈ యొక్క జగనన్న విద్యా కానుక కిట్ అనేది పంపిణీ చేయడానికి ఆ రోజుకి పోస్ట్ పోన్ అనేది చేయడం జరిగింది. ఈ జగనన్న విద్యా కానుక కిట్ పంపిణీకి సంబంధించి ఈ యొక్క యాప్ అనేది ఏ విధంగా ఉంటుంది, పిల్లలకు సంబంధించి అంటే పిల్లల యొక్క తల్లికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది ఏ విధంగా తీసుకుంటారు, అన్ని విషయాల గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా వీరికి సంబంధించి జగనన్న విద్యా కానుక కిట్కి సంబంధించి ఈ విధంగా మొబైల్ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వారికి సంబంధించి యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ అనేది అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయడం జరుగుతుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే JVK అంటే జగనన్న విద్యా కానుక కిట్, అలాగే బుక్స్, JVK రిపోర్టు, బుక్స్ రిపోర్టు, అలాగే బయోమెట్రిక్ స్కానర్ స్టేటస్ అని వస్తుంది. ఇక్కడ వీరు ముందుగా వీరికి సంబంధించి అంటే పిల్లలకు సంబంధించిన జగనన్న విద్యా కానుక కిట్ అనేది పంపిణీ చేయాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే వీరు డైరెక్ట్గా వారికి సంబంధించిన వివరాలు కావాలి అనుకున్నట్లయితే తల్లి యొక్క ఆధార్ నంబరు లేకపోతే పిల్లల యొక్క ఆధార్ నంబరు, వారి యొక్క క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే వారి యొక్క వివరాలు అయితే వస్తాయి. లేదా ప్రతి ఒక్క క్లాస్కు సంబంధించి అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతికి సంబంధించిన వివరాలను ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకవేళ 1వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క జగనన్న విద్యా కానుక కిట్ అనేది పంపిణీ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ క్లాస్ 1 అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం జరుగుతుంది. క్లిక్ చేసిన వెంటనే ఆ స్కూల్కి సంబంధించి ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో వారందరికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వారికి సంబంధించిన ఐడి నంబరు అంటే ఇది జగనన్న అమ్మోడికి సంబంధించి ఈ యొక్క ఐడి అనేది ఉంటుంది. ఇక్కడ వారికి సంబంధించిన పూర్తి పేరు, ఇక్కడ క్లాస్ వస్తుంది. ఇక్కడ 0/5 అని ఉంది కదా, ఇలా వచ్చింది అంటే వీరికి సంబంధించి ఇంకా ఎటువంటి కిట్ అనేది పంపిణీ చేయలేదు. ఇక్కడ టోటల్గా మనకు ఈ యొక్క గిఫ్ట్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 0 ఉంది, అలాగే ఇక్కడ 5 అని ఉంది. ఈ యొక్క విద్యా కానుక పంపిణీకి సంబంధించి కిట్ అనేది పంపిణీ చేసినట్లయితే ఇక్కడ 5 ప్లేస్లో 0 వస్తుంది, ఈ 0 ప్లేస్లో 5 అని వస్తుంది. ఇక్కడ టోటల్గా 5/5 వచ్చింది అంటే వీరికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క జగనన్న విద్యా కానుక కిట్ అనేది పంపిణీ చేసినట్లు. ఒకవేళ ఇక్కడ 2/5 కనుక ఉన్నట్లయితే ఇందులో వారికి 2 వస్తువులు మాత్రమే పంపిణీ చేశారు, ఇంకా 3 వస్తువులు పంపిణీ చేయలేదని దీనికి మనకు ఈ విధంగా స్టేటస్ అని వస్తుంది. ఇక్కడ ఈ యొక్క విద్యార్థి పేరు మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చైల్డ్కి సంబంధించిన వివరాలు ఇక్కడ రావడం జరుగుతుంది. క్లాస్ 1, అలాగే వారికి సంబంధించిన మొబైల్ నంబరు, వారి యొక్క తల్లి లేదా గార్డియన్కి సంబంధించిన నంబరు, వారి యొక్క ఆధార్ ఐడి వస్తుంది. ఇక్కడ కిట్కి సంబంధించి ఎవరైతే ఈ యొక్క విద్యార్థి ఉన్నారో వారికి ఎటువంటి కిట్ అనేది పంపిణీ చేస్తున్నారంటే బ్యాగు, బెల్ట్, నోట్బుక్, యూనిఫాము, షూ, సాక్స్ అని రావడం జరిగింది. ఇక్కడ వీరికి ఎటువంటి వస్తువులు అనేది పంపిణీ చేస్తున్నారో వాటి మీద ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ మీద క్లిక్ చేసినట్లయితే తల్లికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది అక్కడ వేయాల్సి ఉంటుంది. అంటే తల్లి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విద్యార్థికి సంబంధించి ఈ యొక్క తల్లి వేలిముద్ర అనేది అంటే బయోమెట్రిక్ అనేది వేసినప్పుడు మాత్రమే ఈ యొక్క కిట్ అనేది వారికి పంపిణీ చేయడం జరుగుతుంది. మనకు గత 2 రోజుల క్రితం న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ప్రతిరోజు 50 మంది విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క కిట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. పిల్లలు ఎవరైతే స్కూల్కి రావాల్సిన అవసరం లేదు, పిల్లలకు సంబంధించిన తల్లికి మాత్రమే ఈ యొక్క కిట్ అనేది పంపిణీ చేయాలని గత 2 రోజుల క్రితం అయితే అనుకోవడం జరిగింది. అనుకోకుండా ఈ యొక్క జగనన్న విద్యా కానుక పథకం అనేది పోస్ట్ పోన్ అనేది అవడం కారణంగా ఈ యొక్క కిట్ పంపిణీకి సంబంధించి మరొక నెల రోజులు వాయిదా అనేది వేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు సంబంధించి బుక్స్ పంపిణీ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ బుక్స్ అని ఉంది కదా, ఈ యొక్క బుక్స్ మీద క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించి ఈ విధంగా వారి యొక్క పేరు అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే తల్లి యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ టెక్స్ట్ బుక్స్, అలాగే వర్క్ బుక్స్, వీరికి సంబంధించి టెక్స్ట్ బుక్ దగ్గర టిక్ చేసినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ రీడరు, అలాగే మ్యాథ్స్, తెలుగు మీడియం, అలాగే ఇంగ్లీష్ మీడియం, తెలుగు రీడర్ అని వస్తుంది. వర్క్ బుక్ కనుక చూసుకున్నట్లయితే మ్యాథ్స్ వర్క్ బుక్, అలాగే తెలుగు రీడర్ వర్క్ బుక్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ బయోమెట్రిక్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ తల్లి ఎవరైతే ఉన్నారో వారి యొక్క బయోమెట్రిక్ ద్వారా వీరికి ఈ యొక్క బుక్స్ కు సంబంధించిన కిట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా జగనన్న విద్యా కానుక సంబంధించిన కిట్ అనేది విద్యార్థుల యొక్క తల్లికి మాత్రమే ప్రస్తుతానికి పంపిణీ అనేది చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క కిట్ అనేది వచ్చే నెల 2వ తేదీ తర్వాత ఈ యొక్క జగనన్న విద్యా కానుక సంబంధించిన కిట్ అనేది విద్యార్థులకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అలాగే జగనన్న అమ్మోడి పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకున్నా సరే మీ పిల్లల్ని ఏ స్కూల్లో అయితే జాయిన్ చేస్తున్నారో ఆ యొక్క స్కూల్ కి డైరెక్ట్ గా మీ యొక్క పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు జెరాక్స్లు, అలాగే తల్లికి సంబంధించిన ఆధార్ కార్డు జెరాక్స్లు, కొత్తగా వచ్చిన బియ్యం కార్డు జెరాక్స్, తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది తీసుకుని ఆ యొక్క స్కూల్
కనుక వెళ్ళినట్లయితే కొత్తగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే స్కూల్ యూనిఫామ్ కి సంబంధించి కుట్టుకూలి అమౌంట్ కూడా మనకు ఈ యొక్క జగనన్న విద్యా కానుక సంబంధించిన కిట్ పంపిణీ రోజే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఎవరికైతే 15,000 రూపాయలు వచ్చి ఉంటాయో ఆ బ్యాంక్ అకౌంట్ కి ఈ యొక్క కుట్టుకూలికి సంబంధించిన అమౌంట్ అనేది వేస్తామని దీనికి సంబంధించి కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. టోటల్ గా జగనన్న విద్యా కానుక సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క జగనన్న విద్యా కానుక కిట్ పంపిణీ రేపటి రోజున అయితే లేదు. వచ్చే నెల 2వ తేదీ తర్వాత ఈ యొక్క జగనన్న విద్యా కానుక కిట్ పంపిణీ అనేది జరుగుతుంది. అదే రోజున స్కూల్ ప్రారంభం కూడా జరుగుతుందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. అలాగే పాఠశాలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 5,000 రూపాయలు వేతనంగా చెల్లించాలని మధ్యాహ్నం భోజన పథకం సంచాలకులు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అంటే గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి 15,000 రూపాయలు ఎవరికైతే వచ్చాయో అటువంటి వారందరి దగ్గర నుంచి 1,000 రూపాయలు అనేది స్కూల్ యాజమాన్యానికి అయితే అందజేయడం జరిగింది. ఇలా ప్రతి విద్యార్థి దగ్గర నుంచి వచ్చిన 1,000 రూపాయలను టోటల్గా ఆ స్కూల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల 5,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి రోజున వీరికి సంబంధించి ఈ యొక్క ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది.